హలో అందరికీ. అందరూ ఏం చేస్తున్నారు? నేనైతే ఇదిగో నా కిచెన్ వర్క్ స్టార్ట్ చేసుకున్నాను. స్టిక్కరింగ్ చేసుకుంటున్నాను. మీరేం చేస్తున్నారు? అందరి టిఫిన్లు అయ్యాయా? కాఫీలు టిఫిన్లు తాగారా? కాఫీలు తాగి టిఫిన్లు తిన్నారా? ఏం చేస్తున్నారు? నిన్న సండే అవ్వడం వల్ల ప్లస్ అందరూ సపోర్ట్ చేయడం వల్ల నాకు నిన్న చాలా ఆర్డర్స్ వచ్చాయండి. నిన్న అసలు ఖాళీ లేదు, చాలా బిజీగా అయిపోయింది నిన్నంతా. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంటే ఈ మాత్రం రెస్పాన్స్ అంటే వాట్సాప్ అనే కాదు, స్విగ్గీ జొమాటోలో కూడా మంచిగా ఆర్డర్ చేసుకుంటున్నారు. బయట వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు, నా వీడియో చూసిన వాళ్ళు ఒక 2-3 డైలీ బయట నుంచి ఆర్డర్ చేసుకుంటున్నారు. నాకు ఇంత మాత్రం సపోర్ట్ చాలండి. అంటే చాలు మీన్స్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ విషయంలో మాత్రం. మనం ఏదన్నా స్టార్ట్ చేస్తే ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుంది చూసారా, ఆ ఎంకరేజ్మెంట్కి మనం ఇది చేయలేము. మీరు ఆ ఎంకరేజ్మెంట్ అంటే నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ నన్ను ఎంకరేజ్ చేస్తున్నట్టే. ఆ విషయంలో నేను చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీరు ఇలాగే సపోర్ట్ చేసుకుంటూ వెళ్తే నేను ఇంకా మంచి ఫుడ్ ప్రిపేర్ చేసి ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇంకా మంచిగా, ఇంకా క్వాలిటీ ఎక్కువ. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ నేను క్వాలిటీ ఇస్తున్నాను, ఇంకా ఆర్గానిక్ ఆ టైప్లో ట్రై చేయడానికి చూస్తాను. అసలు ఈ యూట్యూబ్ స్టార్ట్ చేద్దామన్న ఆలోచన అయితే ఇప్పటిదైతే కాదు. ఏదో జస్ట్ ఇప్పుడు నేను ఈ భోజనం డబ్బా కోసం చేస్తున్నానని కాదు. అసలు 4 years బ్యాకే నేను వీడియోస్ చేద్దామని అనుకుని ఈ మైక్ సెటప్, ఈ స్టాండ్ ఇవన్నీ కొనేసానే కానీ స్టెప్ వేయడానికి ఎక్కడో ఒక చిన్న ఆలోచన అనమాట. చేద్దామా వద్దా, చేయగలుగుతామా లేదా, ఇంకా రకరకాల డౌట్లు. అన్నిటినీ అసలు ఎలా తీసుకుంటారు ఏంటి. అప్పటికి ఇప్పుడున్నంత కాదు, అప్పుడు కూడా బాగానే ఉన్నాయి యూట్యూబ్ ఛానల్స్ అన్నీ, అందరూ బాగానే చేస్తున్నారు. కానీ నాకు స్టెప్ వేయడానికి కొంచెం చాలా ఆలోచించాల్సి వచ్చిందండి. ఇప్పుడు కూడా మ్యాక్సిమం ఫస్ట్ రోజు అయితే అసలు ఇంకా ఆల్మోస్ట్ నేను చాలా నర్వస్గానే చేశాను. చాలా ఇప్పుడు కూడా పోలేదు, ఆ ఫియర్ అయితే పోలేదు. కానీ ఓకే, కొంచెం బెటర్. మొన్నటితో పోలిస్తే నిన్నటితో పోలిస్తే ఈరోజు బెటర్ అనే ఫీలింగ్ అయితే ఉంది. ఇంకా చెప్పాలంటే ఈ సెటప్ ఇదంతా ఈ వీడియోస్ కాదు, అంటే కుకింగ్ వీడియోస్ కోసం అని నేను పెట్టలేదు. అప్పుడు ఒకనొక టైంలో ఛానల్ పెట్టాను, కానీ పొరిగింటి పుల్ల కూర అనే పేరుతో పెట్టాను. అంటే జనరల్గా ఎంటర్టైన్మెంట్ పర్పస్ మీద అన్నట్టు పెట్టాను, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. సరే ఈసారన్నా సరే మన దీనికన్నా ఇది పనికి వస్తుంది కదా అన్నట్టు పెట్టాను. కానీ దీనికన్నా బేసిక్గా మీతో ఇంటరాక్ట్ అవ్వడానికే నేను చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాను. ఏంటంటే మీతో మాట్లాడుతూ మీకు బిజినెస్ ఎలాగూ అది నా పని నేను చేసుకుంటూనే ఉంటాను. మీ అందరితో కూడా టచ్లో ఉంటాను. అంటే మీన్స్ ఓకే, ఒక 6-7 years నుంచి నేను నానా రకాల స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూనే ఉన్నానండి. అంటే జాబ్ ఏమో ఇంట్రెస్ట్ ఉండదు, బిజినెస్ ఏమో డెవలప్ అవ్వదు. ఇలాంటి స్ట్రగుల్స్ మధ్యలో నేను చాలా రకాలుగా ఇదై ఉన్నాను. కానీ ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టేటప్పుడు ఎన్ని డౌట్లు అంటే, అసలు నెగిటివిటీ మనం తీసుకోగలుగుతామా, అందరూ ఒకేలా ఉండరు కదా, మనలాగా మనం ఎలా మాట్లాడుతున్నాం అలా మాట్లాడుతున్నాం. అంటే అందరికీ మనం మాట్లాడేది నచ్చాలని లేదు. వాస్తవానికి మనం ఆ నెగిటివిటీని తీసుకోగలిగిన క్యాపబిలిటీ మనకుందా, ఇన్ని రకాల ఆలోచనలు. ఏమో ఒకవేళ ఏదన్నా నెగిటివ్ కామెంట్ వస్తే మన చుట్టాలు ఏమనుకుంటారు, మన అమ్మోళ్ళు ఏమనుకుంటారు, ఈ ఇంట్లో వాళ్ళు, ఇలాంటి ఆలోచనలతోనే సగం మనం ఆగిపోతామండి. ఎప్పుడైనా సరే ఇప్పుడు డే స్టెప్ వేసారని చెప్పడం కాదు, ఇన్ని స్ట్రగుల్స్ మధ్యలో నేను వచ్చాను బయటికి. ఏముంది, యూట్యూబ్ ఛానల్ పెట్టడం కూడా ఒక ఇదేనా అంటే నా దగ్గర సమాధానం లేదండి. కష్టాలు అనేది అందరికీ ఒక్కొక్కరికి ఒక రకంగా ఉంటాయి, అందరికీ ఒకేలా ఉండవు. ఒక్కొక్కడికి బ్రెడ్ దొరకడమే కష్టమైతే ఇంకొకటి బిర్యానీ తిని కూడా అరిగించుకోలేనంత కష్టం ఉంటుంది. ఆ కష్టానికి డెఫినేషన్ అంటే నేను చెప్పలేను. మిగతా వాళ్ళందరూ యూట్యూబర్స్ అందరూ పెట్టలేదా, వాళ్ళందరూ మాట్లాడలేదా, వాళ్ళందరికన్నా నువ్వు గొప్పగా ఏం చేసావని అంటే దానికి అంటే ఒక్కొక్క స్ట్రగుల్ ఒక్కోలా ఉంటుంది. వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, లేదా నాలాగా స్ట్రగుల్ అయ్యి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. ఏదైనా సరే ఛానల్ పెట్టడం అనేది
ఓకే, గ్రేట్ చెప్పారండి. అది ప్రతి యూట్యూబర్కి కూడా అది నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే బయటికి వెళ్ళిన తర్వాత నలుగురు వన్స్ మనం ఇంట్లోంచి బయట అడుగు పెట్టినాము అంటేనే నలుగురు 4 రకాలుగా నోట్లో మనం పడుతున్నామనే అర్థం. పడుతున్నా సరే ఫేస్ చేసి ముందుకు వెళ్తున్నారు అంటే వాళ్ళ లైఫ్ మీద వాళ్ళకున్న డెడికేషన్ అలాంటిది. ఓకే, అనేవాళ్ళు అంటూనే ఉంటారండి. ఇప్పుడు నువ్వు మంచి చేసినా అంటారు, చెడు చేసినా అంటారు, ఏది చేసినా అంటారండి అనేవాళ్ళు. మనం చెవిటి కప్పల్లా ముందుకు వెళ్ళిపోతూ ఉండడమే. లేకపోతే ఎక్కడ మనం ఒకళ్ళ మాట పట్టించుకొని ఆగిపోతే మాత్రం నిజంగా అక్కడే ఉంటాం. ఇప్పుడు నువ్వేదో ఎదిగిపోయి అంత ఎత్తావు అంటే లేదండి. నా లైఫ్ ఏదైతే ఉందో అది నేను చాలా హ్యాపీగా లీడ్ చేసుకుంటున్నాను. కష్టపడుతున్నానో సుఖపడుతున్నానో నాకు నచ్చినట్టు నేను బతుకుతున్నానండి. ఫైనల్గా చెప్పాలంటే డబ్బులు ఉన్నాయా లేవా, నా దగ్గర ఉన్న ఇదేంటంటే డబ్బులు ఉన్నాయా లేదా కాదు, నేను హ్యాపీగా ఉన్నానా లేదా. ఉంటుంది డబ్బు ఉండకుండా ఏముంటుందండి, కష్టపడతాం వస్తుంది, వచ్చిన దానిలోనే హ్యాపీగా ఉంటాం ఏమంటారు, అంతే కదా. రోజు ఏదో జాబ్ చేసుకో అంతే. చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారండి, ఏదో జాబ్ చేసుకోవచ్చు కదా, ఎందుకు నీకు స్ట్రగుల్స్, ఒక్కదాన్ని ఫేస్ చేయలేవు, అది ఇది అంటారు. అది చేసుకోగలిగితే ఆ జాబ్ చేసుకోగలిగే క్యాపబిలిటీ ఉందండి, చేసుకోగలను. కానీ ఏంటంటే జాబ్ చేస్తుంటే నాకు నచ్చట్లేదు. నాకు బిజినెస్ మీదే ఉంది. సరే నువ్వు ఒప్పుని అదన్నా చక్కగా చేస్తున్నావా అనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు నన్ను. ఇప్పుడు నా ప్రయత్నం ఎక్కడ లోపం జరగలేదండి. నేను ఏ పని చేసినా నా ప్రయత్న లోపం ఎప్పుడూ జరగలేదు. జరిగిందల్లా అంటే నా ఫేట్ బాగాలేకనో, నా టైం బాగాలేకనో, లేకపోతే నేను ఎంచుకున్న ప్లేసు రాంగ్ అవ్వడమో ఏదో సంథింగ్ అయితే నేనైతే ఇప్పటికీ స్ట్రగుల్ అవుతూనే ఉన్నానండి. జాబ్ చేయడం నచ్చక మా ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి ఏదో రకంగా మళ్ళీ 1కి 4 బిజినెస్లు పెట్టి ఫెయిల్ అవుతూనే ఉన్నా. కానీ మళ్ళీ నేను ఎందుకంటున్నాను, నాకు నా మీద నమ్మకం ఉంది. నేను ఏదో రోజు సక్సెస్ అవుతాను, డెఫినెట్గా సక్సెస్ అవుతాను. ప్రతి ఒక్కళ్ళు నాకు జాబ్ దొరకలేదు, లేకపోతే నేను జాబ్ చేసే ప్రతి ఒక్కళ్ళని అడగండి, వాళ్ళకి జాబ్ చేయడం ఇష్టమా? పోనీ బిజినెస్లో ఫెయిల్ అయ్యి మళ్ళీ జాబ్కి వెళ్తారు కదా, వాళ్ళనైనా అడగండి. బిజినెస్లో ఫెయిల్ అయ్యి జాబ్ చేస్తాను వాళ్ళకన్నా అడగండి, మీకు జాబ్ చేయడం ఇష్టమా అని. బిజినెస్ చేసే ఎవరికి జాబ్ చేయడం ఇష్టం ఉండదండి. వాళ్ళ పరిస్థితులు బాగాలేకనో, వాళ్ళ ఇది బాగాలేకనో, పాపం వాళ్ళ ఫ్యామిలీ కోసం వాళ్ళు తప్ప ఇంకొకళ్ళు ఎర్నింగ్ క్యాపబిలిటీ లేని వాళ్ళు అయి ఉంటేనో చేస్తారు. కానీ మనసు చంపుకునే జాబ్ చేస్తారండి. ఎందుకు మనసు చంపుకొని బతకాలి? ఓకే, నా కడుపు నేను పోషించుకోగలుగుతున్నాను, నాకు పిల్లడు ఉన్నాడు, వాళ్ళని నేను పోషించుకోగలుగుతున్నాను, నాకు చాలు, ఈ సాటిస్ఫాక్షన్ చాలు. నాకు అని డబ్బులు వచ్చి పడాల్సిన అవసరం లేదండి. ప్రశాంతంగా నైట్కి నిద్రపోతే చాలు. ఆ నైట్కి నిద్రపోవాలంటే జాబ్ చేస్తుంటే నిద్రపోలేకపోతున్నాను. రిస్క్ ఎక్కువ ఉన్నా బిజినెస్ చేసుకోవడం అంత మంచి పని ఇంకోటి లేదండి. రిస్క్ పడతామండి. ఎన్ని రోజులు రిస్క్ పడతాం. ఒక 3-4 బిజినెస్లు తీసేసిన బిజినెస్ చేసే వాళ్ళు బిజినెస్లోనే ఎందుకుంటారంటే దానిలో ఉన్న బ్యూటీ జనాలకి అర్థమవుతుంది. మన జాబ్ లేదు, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు బతకాలండి? హ్యాపీగా మనకు వచ్చిన దానిలో మనకు 100 వస్తే 100 రూపాయలు మనయే, 50 రూపాయలు మనయే. ఇవాళ రోజున కాదంటే నేను మూసుకొని పడుకోగలుగుతాను. అదే జాబ్ అయితే ఇంకొకటి సమాధానం చెప్పాలి. ఎందుకు సమాధానం చెప్పడం నా ఫీలింగ్, నా పర్సనల్ ఒపీనియన్. ఓకే, బిజినెస్ చేయడం అనేది మంచి ఆప్షన్ అని నా ఉద్దేశం. అసలు అదేదో నువ్వు సక్సెస్ అయినట్టు చెప్తున్నావు అంటే, సక్సెస్ అయినట్టు ఏం చెప్తాడండి? ఫెయిల్ అయిన వాళ్ళు చెప్తారండి ఏదైనా చెప్పగలిగితే. ఫెయిల్ అయిన వాళ్ళు మాత్రమే ఎందుకు ఫెయిల్ అయ్యారో చెప్తారు. సక్సెస్ అయిన వాళ్ళు ఎందుకు సక్సెస్ అయ్యామో చెప్పరండి ఎప్పుడు. ఎందుకంటే వాడికి ఒక ఫెయిల్ అయినోడికి ఒక గుణపాఠం వస్తే, సక్సెస్ అయినోడికి స్వార్థం వస్తుందండి ఎప్పుడు. నేను ఎందుకు అంటే నా అపోనెంట్ని నేనే ఎందుకు తయారు చేసుకోవాలని వాడు పడిన స్ట్రగుల్స్ చెప్తాడు, కానీ వాటిని ఎలా ఓవర్కమ్ చేశాడో మాత్రం చెప్పడు. ఎప్పుడైనా మీరు చూడండి, ఏ సక్సెస్ స్టోరీని చూసినా నేను చెప్పులు లేకుండా తిరిగాను, ఇది లేకుండా తిరిగాను, పంపు కింద నీళ్లు తాగాను, అవి చెప్తాడు. కానీ సక్సెస్ అయినప్పుడు ఏ ఫార్ములాస్ ఫాలో అయ్యి సక్సెస్ అయ్యానని మాత్రం చెప్పడు. చెప్పినా దానిలో 100% నిజం ఉండదు. ఒక ఫెయిల్ అయిన వాడిని అడిగి చూడండి, వాడు ఎందుకు ఫెయిల్ అయ్యాడో ఎగ్జాక్ట్ ఆన్సర్ చెప్తాడు వాడు. నాకు తెలుసు ఆ పెయిన్ ఎలా ఉంటుందో ఫెయిల్ అయినప్పుడు. ఓకే, సమాజంలో ఒక్కొక్కరు చూసే చూపు, ఒక్కొక్కరికి చెప్పాల్సిన సమాధానాలు నా డబ్బులు నేను ఖర్చు పెట్టుకొని నేను ఫెయిల్ అయినా సరే నేను పక్కన వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన సిచ్యువేషన్ అయినా ఓకే, నేను అలాంటివి ఏవి భయపడను. నేను ముందు అడిగేస్తూనే ఉంటాను, వీడియోలు చేస్తూనే ఉంటాను.
ఇలాంటి ఏదైతే ఉందో అదంతా చెప్తూనే ఉంటాను. ఇది మీరు సొల్లు అనుకున్నా నిజం అనుకున్నా ఏదనుకున్నా నాకేం ప్రాబ్లం లేదు. అండ్ మోర్ ఓవర్ నాకు అదేంటి హైదరాబాద్లో నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఆ అబ్బాయి ఏం చెప్పాడంటే హైదరాబాద్లో ఎవరి డప్పు వాళ్ళే కొట్టుకోవాలని చెప్పాడు. అందుకని నా డప్పు నేనే కొట్టుకుంటున్నాను. నేను హైదరాబాద్లో ఉన్నాను కదా అందుకని కొట్టుకుంటున్నాను. అదే మళ్ళీ మా పిడిగిరాల్లో వెళ్ళాలనుకోండి ఆపేస్తానులేండి. వాళ్ళకి ఇంతే ఫ్రెండ్స్. ఇంకా మాట్లాడడానికి ఇంకా ఏం తోచట్లేదు. ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు చెప్పాలంటే. సర్లే ఇంకోసారి ఇంకో టాపిక్ మీద దేని మీదైనా మాట్లాడుకుందాం, ఏమంటారు? లేకపోతే మీకు ఏదన్నా మంచి టాపిక్ తెలిస్తే చెప్పండి, కింద కామెంట్ చేయండి. ఆ టాపిక్ మీద మాట్లాడుకుందాం. ఏం పర్లేదు, ఇదే మాట్లాడాలని పర్టికులర్గా మనం రూల్ ఏం పెట్టుకోలేదు. ఏ టాపిక్ అయినా మాట్లాడచ్చు, ఏమంటారు? మీకు నచ్చిన టాపిక్ ఏదన్నా ఉంటే చెప్పండి, దాని మీద మాట్లాడేసుకుందాం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మరి ఉంటా. బాయ్. ఎండకి ఎక్కువ తిరగకండి, జాగ్రత్తగా ఉండండి. బాయ్.